ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం అండి. ఇల్లు లేని వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అంటూ ఒక అప్డేట్ ఇచ్చారండి. సొంత ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తాం, ఇలా దరఖాస్తు చేసుకోండి అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పక్కా ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్ చెప్పిందంటూ ఒక వార్త వచ్చిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో పక్కా ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు ఆహ్వానించింది. బెనిఫిషియరీ ల్యాండ్ కన్స్ట్రక్షన్ కింద అంటే భూమి ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారి వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారండి. దరఖాస్తులు దాఖలు చేసుకునేదానికి ఈ నెల 14 వరకే గడువు ఉందని దుష్ప్రచారం జరుగుతూ ఉంది. అది అబద్ధం అని చెప్తున్నారు అధికారులు. అయితే ఎప్పటి వరకు ఇలాంటి గడువు నిబంధనలు ఇవ్వలేదని సచివాలయ ఉద్యోగులు తెలిపారండి. కేవలం దరఖాస్తుల స్వీకరణకు మాత్రమే ఆదేశాలు వచ్చాయని మాత్రం చెప్పారు. అలాగే ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తారనే దానిపై కూడా ఇంకా అప్డేట్ రాలేదు. ఎన్ని దరఖాస్తులు అయితే అన్నిటికీ మంజూరు చేసే అవకాశం ఉందని సచివాలయ ఉద్యోగులు తెలిపారండి. ఒకవేళ తరువాత మార్గదర్శకాలు విడుదలైతే ఆ మార్గదర్శకాల ప్రకారం ఇల్లు మంజూరు అవుతాయని పేర్కొన్నారండి. ప్రస్తుతానికి అటువంటి మార్గదర్శకాలు ఏమీ విడుదల కాలేదని సచివాలయ ఉద్యోగులు తెలిపారు. అయితే ఈ పథకానికి అర్హులు ఎవరనే విషయంలోకి వెళ్తే స్థలం ఉండి సొంత ఇల్లు లేని వారు మాత్రమే అర్హులని చెప్తున్నారు. కనీసం 48 గజాలు 1 సెంటు భూమి అయినా ఉండాలి. ఇప్పటి వరకు రేషన్ కార్డుపై ఎటువంటి ఇల్లు మంజూరు కాకుండా ఉండాలని గతంలో ఏ ప్రభుత్వంలో కానీ ఆ యొక్క కుటుంబంలో రేషన్ కార్డు మీద ఇల్లు మంజూరు అయ్యి ఉండకూడదని చెప్తున్నారు. ఎంతవరకు సహాయం అందిస్తారంటే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకుందాం అనే వారికి ప్రభుత్వ సహాయం PMEY కింద కేంద్ర ప్రభుత్వ పథకం అయినప్పటికీ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా కలిసి ఉంటుంది కనుక 2,50,000 వరకు ఆర్థిక సహాయం వస్తుందని చెప్తున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 1.5 లక్ష రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా 1 లక్ష రూపాయలు ఉంటుంది. దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయానికి వెళ్తే భూమి ఉండి పక్కా ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే సంబంధిత సచివాలయాన్ని సందర్శించి సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కలిసి దరఖాస్తు తీసుకోవాలి. దరఖాస్తులో మీ డీటెయిల్స్ అంతా ఫుల్ఫిల్ చేసిన తర్వాత దరఖాస్తుకు అవసరమైన ధృవీకరణ పత్రాలు మొత్తం జత చేయాలి. ధృవీకరణ పత్రాలు జత చేసి దరఖాస్తును సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్కు సమర్పించాల్సి ఉంటుందని చెప్తున్నారండి. దరఖాస్తుకు జత చేయాల్సిన ధృవీకరణ పత్రాలు అనే విషయానికి వెళ్తే కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, మొబైల్ నెంబర్తో సహా ఇవ్వాలి. రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి. భార్యకు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ ఇవ్వాలి. భార్యాభర్తలు కలిపి తీయించుకున్న ఫోటో ఇవ్వాలి. పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ ఇవ్వాలి. ల్యాండ్ డాక్యుమెంట్, పట్టా, దస్తావేజ్, పొసిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలండి. కులం అండ్ ఉపకులం కుల ధృవీకరణ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. వృత్తి, భార్య భర్తలు ఏ వృత్తి చేస్తున్నారో అది కూడా ఇవ్వాలి. చదువు, భార్య ఎంత చదువుకున్నారు, భర్త ఎంత చదువుకున్నారు అనే డీటెయిల్స్ ఇవ్వాలి. ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ప్రస్తుతం నివాసం ఉంటున్న చిరునామా, గృహం నిర్మించుకునే స్థలం చిరునామా 2 ఇవ్వాలి. లబ్ధిదారుని సంతకం ఆధార్ కార్డు వెనకాల ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ మొత్తం దరఖాస్తులు జత చేసినటువంటి ఫామ్ని ఇంజనీరింగ్ అసిస్టెంట్ సమర్పించాలి. ఆ సమర్పించిన 1 వారం లోపల మీకు స్టేటస్ చెప్తారండి. ఇల్లు లేని వారికి ఏపీ సర్కార్ అనేది ఈ విషయంలో గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. మరి